నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విక్టరీ ఎట్ సీ 1971. అంటే ఈ స్తూపం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్పై జరిగిన 1971లో పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో విజయం సాధించామండి. దానికి గుర్తుగా ఇక్కడ ఈ స్తూపాన్ని నిర్మించారు. అది ఒకప్పటి చరిత్ర. ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో 2 నిమిషాలు చర్చించుకుందాం. ఈ పహల్గావ్ దాడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఒక టూరిస్టులుగా కొంతమంది మన వాళ్ళు అంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమైనా ఎవరైనా సాధారణ పౌరులైనా ఇప్పుడు రొటీన్గా వారి వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. కాస్త సేద తీరదామని చెప్పి ఏదో ఎల్డీఏ మీద వాళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళ కాశ్మీర్ పహల్గావ్కి వెళ్తే అక్కడ ఈ ముష్కర్లు లష్కరే తోయిబా వాళ్ళు అయి ఉండొచ్చు. 99% వాళ్ళు అతి పాశవికంగా కిరాతకంగా అతి హేయమైన చర్యకు పాల్పడ్డారు. అది అందరికీ తెలిసిందే. మరీ ఘోరంగా ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక సైకోయిజం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఈ మత పిచ్చి ఎక్కడ నరాల్లో జీర్ణించకపోయి, అంటే అది హిందూ మతమా, ముస్లిమా, లేకపోతే పార్షియా, లేకపోతే క్రిస్టియానిటీ అంటలేదు, ఏ మతం అయినా సరే అభిమానం ఉండొచ్చండి మతం మీద. అంతేగాని ఈ దురాభిమానంతో పక్క వ్యక్తిని, పక్క మతాల వాళ్ళని హింసించి నాశనం చేసే హక్కు ఎవరికీ లేదండి. అది కానీ ఇక్కడ జరిగిన ఎంత దురాగతమైన, ఎంత దుర్మార్గమైన చర్య అంటే, నువ్వు ముస్లింవా అయితే పక్కకు వెళ్ళు, హిందువా అంతే చంపేశారు. అలాగా కొంతమంది, అంటే ఎవరికైనా ప్రాణభీతి ఉంటుంది కదా, నేను ముస్లింనే అని చెప్పి పాప ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒకప్పుడు చెప్పినప్పటికీ అయితే నువ్వు ఫ్యాన్ టిప్పు అంటే ఫ్యాన్ టిప్పితే ముస్లిం అయితే సుల్తీ చేసుకుంటారు కదా, దాని ప్రకారం వాడిని పక్కన పెట్టడం, మిగిలిన వాళ్ళేమో చంపేయడం. ఎంత ఘోరం అండి, ఎంత అమానవికమైన చర్య అండి. ఇదేనా మన మానవత్వం అంటే? ఒక మనిషి జంతువుకి మనిషికి తేడా ఏముందండి? విజ్ఞత కదా, ఆలోచన కదా. ఏ మతమైతే ఏంటి, ఏ కులమైతే ఏంటి, మన మనుషులుగా ఉన్నప్పుడు మనం ఏ రకంగా బిహేవ్ చేయాలి? కులం, మతం అనేది, ప్రాంతం అనేది మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి వాడుకునే ఒక వస్తువుగా ఉండాలి అంతే తప్పించి మనిషినే నాశనం చేసే స్థాయికి ఎదిగిపోయింది ఈ మతం అనేది. దీనికి తోడు అధికార యంత్రాంగం కూడా సపోర్ట్ చేయడం. దేశాలు కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే, బంగ్లాదేశ్ అయినా సరే, ఏ దేశమైనా సరే ఉందండి, ఒక్కొక్క దేశం ఒక్కొక్క మతానికి కట్టుబడి ఉంటుంది. కానీ మన భారతదేశం వచ్చేటికి సర్వ మతాలు సమానం. అది ఏ మతమైనా పర్లేదు, ముందుగా మనం మనుషులం అన్న రీతిలో అన్ని మతాలను ఈక్వల్గా ఉంటాయి మన ఇండియా వచ్చేటప్పటికి. కానీ మన పొరుగు దేశాలైనటువంటి ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉండి ఏదైనా సరే, ఇటు చైనా కానివ్వండి, బార్డర్లో ఉన్న ఏ ప్రాంతమైనా సరే కొన్ని మతాలను పట్టుకొని ఏడుస్తున్నాయి, పీడిస్తున్నాయి. నాకు తెలియదు అది ఇంత దుర్మార్గమైన చర్యకి. ఇప్పుడు భారతదేశం అయితే అంటే ఈ పహల్గావ్ కార్యక్రమాల్లో అయితే సుమారుగా 30 మంది చనిపోయారండి. చాలా ఘోరమైంది, అతి ఘోరమైన చావు. దానికి ప్రతీకారంగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా, ఇండియన్ ఆర్మీ నిన్న ఆపరేషన్ చేపట్టింది. నిన్న ఎవరైతే ఈ 30 మంది చంపారో అందులో 3 లేపేశారండి. 3 వెంటాడి మన వాళ్ళు చంపారు. అంటే లష్కర్ తోయిబా వాళ్ళే అనమాట. కానీ చూడండి, ఇక్కడ కనీసం బాధ్యతగా అధికారాన్ని నిర్వహించే దేశ నాయకులు కూడా దీన్ని ఖండిస్తలేదు. 30 మందిని అసలు అమాయకులైనటువంటి వారు అలా సరదాగా వెళ్ళారు కదా, ఏదో టూరిస్ట్ కన్నా జనం సేద తీరటానికి వెళ్ళారు. అయ్యో అమాయకులను చంపేశారని చెప్పి కనీసం చిన్న సానుభూతి కూడా లేకుండా ఆ మతాన్ని ప్రేరేపిస్తూ, మతాన్ని సపోర్ట్ చేస్తూ యుద్ధానికి రెచ్చగొడుతున్నారన్నమాట. కానీ మన మోదీ గారు ఊరుకుంటలేదండి, అది వేరే విషయం. తొక్క తీసేసేలా ఉన్నాయి. ఇప్పుడులాగా, ఇదివరకులా కాదు. పాకిస్తాన్కి ఏ రకంగా బుద్ధి చెప్పాలో అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం అంటే మామూలు ఇది ఒకప్పుడు అయితే యుద్ధం అంటే ఏముందండి, ఒకళ్ళొకళ్ళు ముష్టి యుద్ధాలు చేసుకున్నారు, లేకపోతే కర్రలతో కొట్టుకున్నారు, కత్తులతో నరుక్కున్నారు. కానీ ఇప్పుడు యుద్ధాలు మారాయి, తెన్నులు మారాయి. ఇప్పుడు ఏ రకంగా చేయాలి? ఇప్పుడు మన సింధు బార్డర్లో మీకు అంటే అందరూ సబ్జెక్ట్ అంతా తెలిసిందే కాబట్టి డైరెక్ట్గా వెళ్తున్నాను. సింధు నది ఒప్పందాన్ని రద్దు చేశారు, అలాగే వీసాలు రద్దు చేశారు, అలాగే మొత్తం A to Z పాకిస్తాన్కి అష్టదిగ్బంధనం చేశాడు మోదీ గారు. ఈ రకంగా అయితే పార్టీలకు అతీతంగా అందరూ ఆయన సపోర్ట్ చేయాలండి.
ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లేకపోతే ఇంకోటి అని కాదు. కానీ ఇప్పుడు మన ఇళ్లలో ఎన్నైనా గొడవలు ఉండొచ్చు. పక్కింటి వాడు ఎవరైనా వచ్చి మన మీదకి దాడి చేయడానికి వస్తున్నప్పుడు మనందరం ఐక్యంగా ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. పార్టీలు, మతాలు, కులాలు ఇవన్నీ పక్కన పెట్టండి. పొరుగు దేశం వాళ్ళు మన మీదకి ఇప్పుడు దాడి చేయడానికి వస్తున్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే మనంత సంఘటితంగా ఉండాలి. ఆ ప్రకారంగా మన భారతదేశం అంతా ఇప్పుడు ఏకమైంది. కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇన్ కేసు అంటే బార్డర్లో అయితే యుద్ధ మేఘాలు అయితే కమ్మాయి 100% అన్నీ రెడీ చేసుకున్నారు. మనకున్న ఆయుధ సంపత్తి మీకు తెలియగా ఉంది. ఇదిగో నేను విశాఖపట్నంలో ఉన్నాను. సబ్మెరీన్ చూశారు కదా, ఇటువంటి సబ్మెరీన్లు మన దగ్గర చాలా ఉన్నాయండి. ఆ పక్కన ఉంది టీవీ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, అంటే యుద్ధ విమానం అనమాట. అటువంటి చాలా వందల కొద్ది ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అలాగే పదార్థం అంటే ఆర్మీ కూడా చాలా లక్షల్లో ఉంది. అలాగే అణుబాంబులు అంటారండి. ఏంటండి అణుబాంబులు? మన దగ్గర లేవా? పాకిస్తాన్ దగ్గర ఒకటే ఉన్నాయా? ఇక్కడి నుంచి మన ఇండియా నుంచి ఏ మూల నుంచి అయినా సరే ఇక్కడి నుంచి ట్రిగ్గర్ పెడితే ఆ పాకిస్తాన్ 2 నిమిషాలు కాలేదండి మొత్తం మసి అయిపోవడానికి. అంత అద్భుతమైన ఆయుధ సంపత్తి ఉంది మన దగ్గర. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అందరూ ధైర్యంగా ఉండొచ్చు. కాకపోతే మనంతా సంఘటితంగా ఉండి మనం అంటే మనకిచ్చే మోరల్ సపోర్ట్ ముందు మన భారత సైన్యానికి, భారతదేశానికి, మన అధికారులకి ఒక చిన్న తోడ్పాటు ఉంది. ఇటువంటి టైంలో క్రూషియల్ టైం కాబట్టి ఇది చేయొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ టైంలో కాస్త మీరు అంటే మన బయట యుద్ధం జరుగుతుందంటే ఎమర్జెన్సీ ఉన్నట్టే కదండి. మనం పెట్టే ఖర్చుల విషయంలో కానీ, అంటే ఆర్థిక నిల్వ ఉంచుకోవడం, ఆహార నిల్వ ఉంచుకోవడం, అటువంటి వాటిలో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ వాతావరణం సుమారుగా ఒక వారం రోజుల దాకా కొనసాగొచ్చు. ముఖ్యంగా నిన్న మన ఇండియన్ గవర్నమెంట్ హై అలర్ట్ ప్రకటించింది. అంటే మన వరకు చెప్పుకుందాం, మన ఆంధ్రాకి అయితే కొన్ని ఏరియాల్లో టెర్రరిస్ట్ అటాక్ జరగవచ్చు అని చెప్పి కొన్ని ఏరియాలు ప్రకటించింది. ఆ ప్రకటనలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి సుమారుగా ఒక 18 ఏరియాలని, అంటే ఆ ఏరియాల్లో జరగవచ్చు అని చెప్పి మనం చెప్పింది అనమాట. అందులో మా వైజాగ్ విషయంకి వస్తే ఆర్కే బీచ్ ఒకటి, జగదాంబ జంక్షన్, రైల్వే స్టేషను, బస్ స్టాండ్, ఈ 4 ఏరియాలని చెప్పింది. అలాగే విజయవాడ అయితే గంజీ రోడ్డు ఒకటి, ఇంకా కనకదుర్గమ్మ వారధి అనుకుంటా అది, హైదరాబాద్ వస్తే నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, చార్మినార్, అలా తిరుపతి అయితే తిరుమల ఒకటి, అలిపిరి, ఇటువంటి అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడు శత్రువుని తక్కువగా అంచనా వేయకూడదు. మన దగ్గరే ఎంత ఆయుధ సంపత్తి ఉందో అటువైపు కూడా అంతే ఇంచుమించు ఉండదు, కానీ మనకన్నా తక్కువగానే ఉంటుంది. వాడికి కూడా ఒక బాంబింగ్ అటాక్ సిస్టమ్ అంటూ ఉంటుంది కదా. అంటే వాడు ఏం చేసుకున్న ప్లేస్లు అన్నమాట ఇవి. అంటే మనకి ఇంటెలిజెన్సీ ఇది ఉంటుంది కదండి, ఆ టీం ఉంటుంది కదా, ఆ టీం వారు ఇచ్చిన సమాచారం అది. ఏదేమైనా అదంతా పెద్దవాళ్ళు చూసుకుంటారు. మన వరకు అయితే కాస్త దేశానికి, ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉందాం. నలుగురితో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నంతలో మనలో మనం కుల మత ప్రాంత విభేదాలు లేకుండా నలుగురితో మమేకం ఉందాం. ఓకేనండి, ఇక సెలవు. హర హర మహాదేవ్ శంభో శంకర. జై హింద్, జై బోలో భారత్ మాతాకి జై.